శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ ప్రారంభం. ప్రథమ అధ్యాయము. పూర్వము ఒకరోజు నైమిసారణ్యములో సౌనకాది మునులు కూర్చొని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయములో సౌనకాది మహామునులు సూత మహర్షిని ఇలా అడిగారు: ఓ పౌరాణిక బ్రహ్మ, మానవులు ఏ వ్రతము చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందుతారో, ఏ తపస్సు చేస్తే లబ్ధి పొందుతారో మాకు వివరముగా తెలియచేయండి అని వేడుకోగా, వారి మాటలు విన్నటువంటి సూతమహర్షి: ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు నన్ను అడిగినట్లుగానే అడుగగా, శ్రీ మహావిష్ణువు స్వయముగా నారద మహర్షికి చెప్పిన దానిని మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు. పూర్వము కలహప్రియుడు, లోకసంచారి అయినటువంటి నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకాల అనుగ్రహం పొందడానికి భూలోకానికి వచ్చారు. భూలోకములో పూర్వజన్మ కర్మఫలము వలన పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏది అని విచారిస్తూ విష్ణులోకము అయినటువంటి వైకుంఠము చేరుకున్నారు. దేవర్షి అయిన నారద మహర్షి శ్రీహరిని చూసి: ఓ జగద్రక్ష, భూలోకములో మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు. వారికి అటువంటి కష్టాలు ఎలా తొలగిపోతాయి? అందుకు ఉపాయాన్ని అనుగ్రహించు ప్రభూ అని అడుగగా, దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్పారు: నారదముని, నీవు లోకహితార్థమై చక్కని విషయము అడిగావు. అందుకు గల ఒక వ్రతము ఉన్నది. అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఇహలోకములో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు అని తెలపడం జరిగినది. అప్పుడు సౌనకాది మహామునులు సూత మహామునితో: స్వామి, ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి? ఆచరించడము వలన ఎటువంటి ఫలితము కలుగుతుంది? దాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా? అంతా వివరముగా తెలియచేయండి అని ప్రార్థించగా, అప్పుడు సూతమహాముని ఇలా చెప్పసాగారు: శ్రీహరి నారదమునీంద్రుడితో చెప్పిన వ్రత విధానము మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఈ విధముగా చెప్పసాగారు. సత్యనారాయణ వ్రత